ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అవని అయితే ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. అవని వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతటికీ కూడా అసలు నిజమేంటో తెలుస్తుంది. ఇక వెంటనే ప్రతి ఒక్కరూ కూడా అవని జాడ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అవని ఎక్కడా కూడా కనిపించకపోవడంతో అందరూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. మరి ఇంతకీ అవని పరిస్థితి ఏంటి? ఒంటరిగా వెళ్ళిన అవని ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, అసలు ఇంట్లో వాళ్లకు అవని ఏ తప్పు చేయలేదు అనే నిజం ఏ రకంగా తెలుసుకున్నారు? ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక అవని అయితే, అయ్యో అత్తయ్య, మీకు జ్వరం వస్తేనే నేను తట్టుకోలేను, అటువంటిది మీ ప్రాణాలు తీస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు అత్తయ్య? ఆ మాటనే నేను భరించలేకపోతున్నాను. ఏవండి, ఏంటండి అలానే చూస్తున్నారు? ఈ ఇంట్లో ఎవరైతే నా మీద ప్రేమను చూపించే వాళ్ళందరూ ఇప్పుడు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారండి. భార్యాభర్తలు అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం అని అంటారు. మీ భార్య మీద చెయ్యని తప్పుకు నింద పడుతుంది. నోరు విప్పి మాట్లాడండి, మాట్లాడండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అవని. అయితే ఏంటి వాణ్ణి మాట్లాడమంటున్నావేంటి? వాడు నిజంగా మాట్లాడేవాడైతే ఎప్పుడో మాట్లాడేవాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోనూ కూడా వాడికి ఎక్కడ కూడా నిజం అనేదే కనిపించటం లేదు, నమ్మకం అనేదే కుదరటం లేదు. నువ్వు చెప్తుందంతా కూడా ఒక కట్టు కథలని అనిపిస్తుంది తప్ప అదంతా నిజాయితీగా అనిపించటం లేదు. అందుకోసమే నా మనవడు కాదు కదా, నా కొడుకు కాదు కదా, ఈ ఇంట్లో ఎవరూ నీ వైపు మాట్లాడటం లేదు అని చెప్పేసి అమ్మమ్మ గారు అంటూ ఉంటారు. ఈ లోపల అవని, అత్తయ్య గారు నా మీద కోపం ఉంటే నేను మీకు చెప్పా పెట్టుకోకుండా ఇక అనాథాశ్రమానికి గాజులు ఇచ్చేశాను. కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, అంతేగాని నా మీద ఇలా నిందలు వెయ్యొద్దు అత్తయ్య గారు అని చెప్పేసేసి అవని వేడుకుంటూ ఉంటుంది. ఛీ ఆపు. ఏంటి నువ్వు చెప్పిందంతా ఒక కట్టు కదా, మళ్ళీ ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నావా? లాయర్ గారు నిజం ఒప్పుకున్నారా? నీ మాట ప్రకారం నేను తప్పుగా డాక్యుమెంట్స్ రాయించానని ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నిజం ఒప్పుకున్నారా? ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న నా గురించి ఇల్లంతా వెతికేశావా? నిన్ను రూమ్లో పెట్టి ఎవరో తాళం వేసేశారు. మరి దానంతటదే లాక్ పడిపోయినప్పుడు మళ్ళీ ఆ లాక్కి ఎలా చేతులు వచ్చాయి? కరెక్ట్గా నేను కింద పడిపోయినప్పుడు మాత్రమే లాక్ ఎలా ఓపెన్ అయ్యింది? నువ్వు మాట్లాడేదంతా కూడా పచ్చి అబద్ధాలని ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది. ఏవండి, ఈ ఇంట్లో ఉన్న కోడలు ప్రాణాలు తీయాలి అనుకుంది. ఇటువంటి కోడలు మనకు అవసరమా చెప్పండి? అందుకోసమే అవనిని ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక మన పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు అవని, ఏవండి, మీ భార్య తప్పు చేసింది అని మీరు నమ్ముతున్నారా? ఈ టైంలో నాకు అండగా ఉండవలసిన మీరు నోరు తెరిచి ఏదైనా ఒకటి మాట్లాడండి అని చెప్పేసి అవని వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మ అబద్ధం చెప్పదు కదా అవని. అమ్మ ఇంట్లో ఇంతమంది ఉండగా నీ గురించే ఎందుకు ఇలా చెప్తుంది అంటే అది నిజమయ్యే కాబట్టే కదా. అమ్మ నోటి నుంచి అబద్ధం రాదు అవని అని చెప్పేసేసి అక్షయ్ అయితే చెప్తాడు. ఆ దెబ్బకు ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు తన కట్టుకున్న భర్త కూడా తనని అపార్థం చేసుకుంటున్నారని తెలుసుకొని ఒక్కసారిగా అవని, అత్తయ్య గారు, మీరు నన్ను ఇంటి నుంచి గింటెయ్యొద్దు. ఈ ఇంట్లో నమ్మిన వాళ్ళ దగ్గర నా నిజాయితీ కోల్పోయాను కాబట్టి మీరు గెంటేయకముందే నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను తప్పు చేయలేదు అంటున్నా కూడా ఎవరూ నమ్మటం లేదు. నా అత్తయ్య నన్ను గెంటేసిందన్న మాటను నేను భరించలేను. అందుకోసమే నా అంతలో నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అవని అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న కమల్, వదిన ప్లీజ్ వదిన, ప్లీజ్ వదిన, నువ్వు ఏ తప్పు చెయ్యవు వదిన, నాకు తెలిసి వదిన, నా వాగుపోతే వదిన, ప్లీజ్ వదిన అని చెప్పేసేసి మన కమల్ అయితే అంటూ ఉంటాడు. అమ్మా ఏంటమ్మా, ఏంటి అసలు వదినంతల వదిన నీ దగ్గరకు వచ్చి నిన్ను పైనుంచి గెంటేయటం నువ్వు నీ కళ్ళారా చూసావా? చెప్పు, చెప్పమ్మా చెప్పు అని అనగానే ఒక్కసారిగా పల్లవి కంగారు పడిపోతుంది. ఇదేంటిది, బావా అత్తయ్యని అంతలా రెచ్చగొట్టు అడుగుతున్నాడు అని చెప్పేసేసి పల్లవి కంగారు పడిపోతూ ఉంటే, అవునరా చూశాను, కాకపోతే ముందు నుంచి కాదు, నన్ను తోసేసిన తర్వాత ఎవరికీ కనబడుకోకుండా ఇక మెట్లు ఎక్కి గబాగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అవనిని వెనక నుంచి చూశాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటే, వద్దు కన్నయ్య, నా గురించి
నువ్వు వీళ్ళందరి దగ్గర చెడ్డ అవ్వద్దు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అవని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే స్కూల్ నుంచి ఆరాధ్య వస్తుంది. ఇక వెంటనే అమ్మా ఎక్కడికమ్మా వెళ్తున్నావు, ఏమైందమ్మా, ఆ కన్నీళ్ళేంటమ్మా అని అనగానే పదమ్మా ఆరాధ్య, మనం ఇక నుంచి ఈ ఇంట్లో ఉండటం లేదు, మనం వెళ్ళిపోతున్నాం పదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఆగు, ఏంటి ఆరాధ్యను నీతో పాటు తీసుకుని వెళ్ళటానికి నేను ఊరుకోను అని చెప్పేసేసి మనవరాల్ని తన వైపుకు లాక్కొని కోడల్ని అయితే ఇంటి నుంచి ఇలా తోసేయటంతో ఆమెని కింద పడిపోతుంది. ఒక్కసారిగా అవని కింద పడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ లేచి ఇక తీరమెటో తెలియక గమ్యమెటో తెలియక అడుగులో అడుగులు వేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన కుటుంబంతో గడిపిన మధురాన్నమైన స్వీట్ మెమోరీస్ అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అవని బయటకైతే వచ్చేస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. బంగారం లాంటి ఈ ఇంటి లక్ష్మీదేవి అయినా వదినను బయటకు మనమే పంపించేశాం. వదిన అలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరం ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పేసేసి కమల్ ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆరాధ్య, నాన్న నాకు అమ్మ కావాలి నాన్న, నువ్వేనా అమ్మని తీసుకుని రా నాన్న, అమ్మ వెళ్ళిపోతుంది నాన్న అని చెప్పేసి ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న పార్వతి, చూడు ఆరాధ్య, అమ్మ రాదు, ఇక నుంచి అమ్మ ఈ ఇంటికి రాదు, అమ్మ లేదు, నేనే నిన్ను చూసుకుంటాను, మీ నాన్న నిన్ను చూసుకుంటారు అని చెప్పేసేసి పార్వతి చెప్తూ ఉంటే ఆరాధ్య ఆ మాటలకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి ఎంతో సంతోషంతో అసలు నాకు ఈ క్షణం తీర్మార్ స్టెప్పులతోటి ఒక్క రేంజ్లో డ్యాన్స్ వేయాలనిపిస్తుంది, కానీ నాకు ఈ కడుపు అడ్డొస్తుంది, ఈ గుడ్ న్యూస్ని అర్జెంటుగా డాడ్తో షేర్ చేసుకోవాలి అని చెప్పేసేసి పల్లవి అయితే పైకైతే వెళ్ళిపోతుంది. పల్లవి పైకి వెళ్ళిపోయిన తర్వాత నాన్న సూపర్ 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 ఐడియా, మన ప్లాన్ సక్సెస్ అయింది, ఆ అవనిని ఇంత త్వరగా ఇంటి నుంచి వెళ్ళగొడతానని నేను అస్సలు అనుకోలేదు తెలుసా, కానీ ఇంత ఈజీగా నా పని అయిపోయింది, ఆ అవని అక్క ఇంటి నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది అని అనగానే ఏంటమ్మ పల్లవి నువ్వు చెప్పేది నిజమా, నేను ఇదంతా కూడా కళా నిజమాని నమ్మలేకపోతున్నాను అని అనగానే నిజమే డాడ్, నా కళ్ళ ముందే అవని అక్కను గెంటేశారు, అవని అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మనం వేసిన లాయర్ ప్లాన్ సక్సెస్ అవ్వటమే కాదు నాన్న, ఇక అవని అక్క ఆ లాయర్తో నిజం చెప్పించడం కోసం బయటకు వెళ్ళింది, ఆ తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళంగానే ఇంతకాలం నీ మీద దయాజాలి చూపించాను, అత్తయ్యకి వెళ్ళి ఇప్పుడే నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పేసి అవని అక్క వచ్చింది, కానీ అవని అక్క వచ్చినప్పుడుగా కావాలని చెప్పేసేసి అవని అక్కలానే మారిపోయి అవని అక్క గెటప్లో ఉండి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేశాను, పాపం పిచ్చత్తయ్య అవనినే చేసిందని నమ్మి అవని అక్కని ఇంటి నుంచి బయట గెంటిచ్చేసింది అని చెప్పేసేసి చెప్పంగానే సూపర్ అమ్మ, మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు సక్సెస్ అయ్యింది, ఇక మెల్లమెల్లగా ఇంకొంచెం కూడా ముందుకు వెళ్తే ఆ యావదాస్తి నీకే వస్తుంది, ఆ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డున పడేటట్టు చేయొచ్చు అని అనగానే అవును డాడ్, అవని అక్క ఎలాగో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక నుంచి అక్షయ్ బావగారు బిజినెస్లో ముందుకు రానివ్వలేరు డాడ్, ఆలోచనలన్నీ మారిపోతాయి, ఇతవరకులాగా అస్సలు వర్క్ చేయలేరు, ఇక మావయ్య అంటావా హార్ట్ అటాక్ వచ్చి ఒక మూలన పడ్డారు, కాబట్టి వీళ్ళ బిజినెస్లన్నీ దెబ్బతింటాయి, వీళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది, బిజినెస్ రంలో ఇక ది గ్రేట్ చక్రధరే ఇక నుంచి బిజినెస్ రంగంలో ముందుకు రాణిస్తారు అని చెప్పేసి అనగానే అమ్మ పల్లవి నువ్వు చెప్తుంటుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అమ్మ, అవన్నీ తప్పకుండా జరుగుతాయి, సరేనమ్మా ఉంటాను జాగ్రత్త అని చెప్పేసి అనగానే అలాగే డాడ్ బాయ్ ఉంటాను అని పల్లవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇక పల్లవి కోసం పైకి వచ్చిన కమల్ పల్లవి మాట్లాడిన ప్రతి మాటను కూడా వినేసి షాక్కి అయితే గురి అవుతాడు. ఇంతకాలం పల్లవి ఈ ఇంటికి వచ్చింది ఈ ఇంటిని విడగొట్టడానికా అని చెప్పేసేసి పల్లవి నిజస్వరూపం తెలుసుకొని ఇక అవని వదినను ఇంటి నుంచి అనవసరంగా గెంటించేశామే అని చెప్పేసి బాధపడుతూ గబా గబా కిందకైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పాలని చెప్పేసేసి కిందకైతే వచ్చేస్తాడు మన కమల్ అయితే. అమ్మ నాన్న అందరూ వినండి, అసలు అవని వదిన ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిందంతా కూడా ఈ మాయలాడి పల్లవినే అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తారు. ఇక పల్లవి ఈ ఇంటికి వచ్చిన కానించి ఎన్నెన్ని తప్పులు చేసిందో అన్నీ కూడా కమల్ అయితే ఒక్కొక్కటిగా చెప్తూ ఉండటంతో అందరూ కూడా పల్లవి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని
బంగారం లాంటి కోడల్ని ఈ ఇంటి నుంచి గెంటించేశాం. నువ్వు మా కుటుంబాన్ని 3 ముక్కలు చేసి రోడ్డున పడేటట్టుగా తీసుకొని వస్తామని ప్లాన్ చేసి ఈ ఇంటి కోడలుగా అడుగు పెడతావా రాక్షసి, నిన్ను ఎంతగా నమ్మాం కదే అని చెప్పేసేసి అటు పక్క అమ్మమ్మగారు, ఇటు పక్క పార్వతి అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక పార్వతి వాళ్ళందరూ కూడా ఇక పల్లవిని మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటించి చంప పగలకొట్టి జుట్టు పట్టుకొని ఇంటి నుంచి అయితే బయటకు గెంటేస్తూ ఉంటారు. ఇక వెంటనే అప్పుడు పల్లవి, ఏంటి నన్ను గెంటేస్తే ఆ అవని అక్కలాగా సైలెంట్గా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తున్నాను, మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకాలం మీకు తెలియకోకుండా మీ కుటుంబాన్ని, మీ కంపెనీలను రోడ్డున పడేటట్టు చేద్దామనుకున్నాను. ఇప్పుడు నన్ను బయట గెంటేస్తారు కదా, మీ అసలు స్వరూపం ఏంటో తెలుస్తాను. మీ కుటుంబం మొత్తాన్ని కూడా జైలుకు వీడుస్తాను. మీ అందరినీ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్టు చేపిస్తాను. అంతేకాదు మీ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడేటట్టు చేయకపోతే నేను నా తండ్రి చక్రధర్ కూతుర్నే కానే కాదు అని చెప్పేసేసి పల్లవి అయితే ఛాలెంజ్ చేస్తుంది. పల్లవి ఛాలెంజ్తో ఒక్కసారిగా కమల్ అయితే ఉలిక్కి పడతాడు. ఇప్పుడు నిజం చెప్తే పల్లవి చేసే నెక్స్ట్ స్టెప్ ఇదే. ఇక పల్లవి నిజస్వరూపం తెలిస్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదే తప్పుగా కడుపుతో ఉన్న భార్యను కొట్టి తిట్టి పంపించేశారని నిర్మోహమాటంగా కేసు అయితే పెడుతుంది. ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పల్లవి మూలాన బాధపడాల్సి వస్తుంది. అంతేకాదు బయటకు వెళ్ళిన తర్వాత నా కుటుంబం మీద ఏమేం ప్లాన్లు వేసి కుటుంబాన్ని బయటకి ఈడ్చాలనుకుంటుందో అవేమీ నాకు తెలియకోకుండా ఉంటాయి. కాబట్టి ఈ పల్లవిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా పల్లవి కంగారులో శారీని బయటకి కాంపౌండ్ అవతలకి విసిరేసింది అని అనుకుంటూ ఉండగా ఆ శారీ యువతల వైపే వీళ్ళ ఇంటి వైపే పడటంతో ఇక ఒక్కసారిగా ఇంట్లోకి గాలి అయితే వస్తుంది. ఆ గాలితో ఒక్కసారిగా ఇంట్లోకి అయితే శారీ అయితే వచ్చి పడుతుంది. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకునే లోపల గాలికి ఆ శారీ వచ్చి పడటంతో ఒక్కసారిగా అందరూ అయితే కంగారు పడిపోతారు, షాక్కి గురి అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక కంటి రెప్ప ఆర్పకోకుండా ఆ శారీని అలానే చూస్తూ ఉంటారు. ఇక కమల్ వెంటనే వదిన నిందపడి తప్పు చేసింది అన్నట్టుగా నిందపడి కట్టు బట్టలతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటం మనందరం కళ్ళారా చూసాం. కానీ ఇప్పుడు ఈ శారీ మన ఇంటిలోనూ ఉంది అంటే, అచ్చం వదినలాంటి శారీ ఉంది అంటే దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి? చెప్పండి, చెప్పు అన్నయ్య, చెప్పు. ఇప్పటికైనా నీ నోటిలో నుంచి వదిన అలాంటిది కాదు అన్న మాట రాలేకపోతుందా అని చెప్పేసేసి కమల్ అయితే నిలదీస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రణతి వాళ్ళు కూడా, అవును, అచ్చం వదిలిలాంటి శారీని ఇప్పటిదాకా మన పక్కనే ఉండి గాలికి వచ్చి పడింది అంటే అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని ప్రణతి అంటూ ఉంటుంది. నాకు అర్థమైంది, నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అనగానే వాళ్ళ నాన్నతో మాట్లాడి కిందకు వచ్చేసిన మన పల్లవి కూడా షాక్కి అయితే గురి అవుతుంది. దేవుడా, ఈ చీర నన్ను అడ్డంగా బుక్ చేసేటట్టే కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపల కమల్ అంటూ ఉంటాడు, కావాలని వదినని ఇంటి నుంచి గెంటాలని ఎవరో కావాలని వదిన లాంటి శారీ కట్టుకొని అమ్మ ప్రాణాలు తీసి ఆ నిందను వదిన మీద వెయ్యాలని చాలా బలంగానే గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుపుతారు. ఇదిగో వదిన వెళ్ళిపోయిన తర్వాతైనా వదిన మంచితనం తెలుసుకోవాలని దేవుడు గాలికి ఈ చీర అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేటట్టు చేసి మనందరి కళ్ళు తెరిపించాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వదిన శత్రువులు ఎవరో ఈ రకంగా ప్లాన్ చేసి అమ్మ ప్రాణాలను తీయాలనుకున్న నిజం ఇప్పుడు మనకు బయటపడింది అని అనగానే ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా, అవును పార్వతి, మన ఇంటి కోడలు ఇక ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చావుల దాకా తీసుకొని వస్తుంది. ప్రాణాలు తీసే రకమైతే నేను నమ్మటం లేదు. ఈ చీరతోటి మన కళ్ళు తెరిపించాడు ఆ దేవుడు. అభంశుభం తెలియని అవనిని మనందరం తప్పుగా అపార్థం చేసుకున్నాం అని అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ కూడా, అవునమ్మా, నిజమేనమ్మా, సేమ్ అలాంటి శారీ కట్టుకొని వెనక నుంచి నువ్వు చూశానన్నావు కదా, అది వెనక నుంచి అవనిలాగా ఇదంతా చేసి మన కళ్ళు కప్పారు ఎవరో, ముందు వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని చెప్పేసేసి అక్షయ్ అంటూ ఉంటే వదిన, అన్నయ్య, ఏంటి వాళ్ళెవరినో తెలుసుకుంటావా? ముందు వదినని కాపాడుకోవటం తెలియక వదిన ఎటెళ్ళిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత అమ్మ ప్రాణాన్ని తీసి అవని వదిన మీద నిందను ఎవరు వేయాలనుకున్నారో వాళ్ళ సంగతి తర్వాత తేలుద్దాం. ముందు వదిన ఎక్కడుందో వెతుకుదాం పదండి అని అనగానే, అవును బావా, నిజంగానే అక్క ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో పదండి వెళ్దాం అని చెప్పేసి ఒక పక్క వినోద్, ఒక పక్క కమల్, మరో పక్క అక్షయ్ వీళ్ళందరూ కూడా అవని కోసం వెళ్తూ ఉంటారు.
ఇక అవని కోసం అందరూ అలా వెతుకుతూ ఉంటారు. కానీ అవని ఎవ్వరికీ కనిపించదు. ఇక అవని అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళకి రాళ్ళు రప్పలు గుచ్చుకుంటూ ఉంటూ మండు టెండల్లో అలానే నడుస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు వెహికల్స్ అటు ఇటు వస్తూ ఉంటాయి. కానీ హారన్ కూడా సౌండ్ కూడా వినిపించకపోవటంతో చావు అంచుల దాకా వెళ్ళి తప్పించుకొని ఏ అమ్మా ఇంట్లో చెప్పే వచ్చావా అని చెప్పేసి అవనిని అందరూ కూడా తిట్టుకుంటూ అలా ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటారు. అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్న అవని గుడికైతే వెళ్తుంది. గుడి మెట్ల మీద కూర్చొని ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే చాలాసేపు ఉండిపోతుంది. ఆ తర్వాత గుడి కట్టే సమయం కూడా అయిపోవటంతో అక్కడి నుంచి లేచి అలానే వెళ్తూ 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 ఒక్కసారిగా మండు టెండల్లో అయితే కుప్ప కూలిపోతుంది. ఇలా కుప్ప కూలిపోయిన అవనిని చూసి ప్రతి ఒక్కరు కూడా అయ్యయ్యో పెద్దింటి అమ్మాయిలానే ఉంది, ఇలా పడిపోయిందేంటి, ఏమైంది తినకి అని చెప్పేసేసి అందరూ గుమికూడుతూ ఉంటారు. అటువైపుగానే వెళ్తూ ఉంటారు మన వీళ్ళందరూ కూడా. కానీ అటువైపు అవని పడిపోయిందని ఇవన్నీ తెలియక ఆ పక్క సందులో నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని మొత్తానికి కూడా వెతుకుతూ అవని గురించి వెతుకుతూ ఉంటారు. గుడి దగ్గరికి కూడా వెళ్తారు. పంతులు గారు ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ ఉన్నారు బాబు, గుడి కట్టే సమయం అయిపోయింది, నేను ఇలా ఇంటికి వచ్చేస్తుంటే తను కూడా వెళ్ళిపోయింది అని చెప్పటంతో మళ్ళీ అందరూ ఇంటికి వచ్చి మొత్తం వెతికాం, కానీ వదిన ఎక్కడా కనిపించలేదు అని అనగానే అక్షయ్ కూడా అవును నాన్న, అవని ఎక్కడా కనిపించలేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఆరాధ్య ఆ అమ్మకేమైంది, అమ్మ నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ కనిపించలేదని అలా సైలెంట్గా వచ్చేస్తే ఎలాగరా, వెళ్ళండి వెతికేదాకా దొరికేదాకా వెతకండి అని చెప్పేసేసి వెళ్తూ పంపిస్తూ ఉంటారు. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ కాల్ అయితే వస్తుంది. అవని మీ కోడలు కదా, తను ఇప్పుడు ఇంట్లో లేదు కదూ అని అనగానే అవును నా కోడలికి ఏమైంది అని అనగానే మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం, తను అన్కండిషనల్ స్థితిలో పడిపోయి ఉంటే ఇక హాస్పిటల్కి తీసుకొని వచ్చారు కొంతమంది అని అనగానే అవునా డాక్టర్, ఇప్పుడే ఈ క్షణమే మేము వస్తున్నాం అని అనగానే అవని హాస్పిటల్లో ఉందంట అని అనడంతో ఒక్కసారిగా అవనికి ఏమైపోయిందా అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతారు. హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను ఎప్పుడూ లేని విధంగా కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. అందుకని బీపీ పూర్తిగా డౌన్ అయిపోయింది. తను ఎంతగానో మానసిక క్షోభ అనేది అనుభవిస్తుంది. బీపీ కంట్రోల్లో లేదు, బాగా లో అయిపోయింది. అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది. మేము ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తున్నాం, కానీ తనను ఇబ్బంది పెట్టేటట్టుగా తనని బాధ పెట్టేటట్టుగా మాట్లాడితే తన మానసిక పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ప్రశాంతంగా తనని కాసేపు వదిలేసేయండి అని అనగానే అలాగే డాక్టర్ అలాగే అని చెప్పేసేసి మన అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు. అవని అయితే కళ్ళు తెరుస్తుంది. ఇక ఇంటిల్లాది 10 లోపలికైతే వెళ్తారు. ఇక వెంటనే పార్వతి అమ్మ అవని నువ్వే తప్పు చేయలేదమ్మా, మేమే కళ్ళు తెరుచుకోలేకపోయాం, నా కళ్ళు మూసుకుపోయినాయి, నన్ను క్షమించమ్మా అని అనగానే అత్తయ్య మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటయ్య అత్తయ్య, ఇక నేను తప్పు చేయలేదని తెలుసుకున్నారు, నా కుటుంబం అంతా కూడా నా మీద ప్రేమను చూపిస్తున్నారు, ఇది కావాలత్తయ్య నాకు, ఇది ఒక్కటి ఉంటే చాలు, నా కుటుంబం అంతా నా పక్కన అండగా దండగా ప్రేమగా ఉంటే నాకు ఇంతకు మించి ఏం కావాలి, నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు అని అంటూ ఉంటుంది. ఈ లోపల అక్షయ్ అవని చేయి పట్టుకొని నన్ను క్షమించు అవని అని అనగానే ఇక అవని అంటూ ఉంటుంది ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టేసేయండి అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటే అవనిని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే పంపిస్తారు. ఏ తప్పు చేయలేదని ఇంటికి వచ్చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఎవరు పార్వతి, మన కుటుంబం మీద ఇంత శత్రుత్వాన్ని చూపించిన వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే అవునండి, ఎవరో మన కుటుంబం మీద చాలా పెద్దగానే కక్ష కట్టారని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. నువ్వు కూడా తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, వేసుకుని నిద్రపో అని చెప్పేసి అనగానే ఇక పార్వతి నిద్రపోతుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ నైట్ నిద్రపోకోకుండా తిన్నగా లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ఇంటి తలుపులైతే కొడతాడు. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ టైంలో వచ్చారా, ఏమైందండి అని అనగానే మీరు ఇంటికి వచ్చి అబద్ధం చెప్పారు, మా కోడల దగ్గర నిజం చెప్పారు అని మా కోడలు చెప్పింది, అసలు ఏం జరిగింది అని అనగానే మీ కోడలు చెప్పింది నిజం, నేను ఇంటికి వచ్చి చెప్పిందే అబద్ధం, మీ చిన్న కోడలు పల్లవి తన తండ్రి చక్రధర్ వచ్చి నాకు డబ్బు ఆశ చూపించారు, నా 40 ఏళ్ళ
ఈ జీవితంలో న్యాయం కోసం ధర్మం కోసమే నేను పోరాటం చేశాను. ఆ తర్వాత అనిపించింది ఇక నా మీద ఇటువంటి నిందలు ఉండకూడదు అని. అందుకోసమే ఇక మీ కోడలు అవనికి నిజం చెప్పేశాను. నన్ను క్షమించండి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పటంతో ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ నిజం తెలుసుకుంటాడు. ఈ ఇంటికి వచ్చింది పల్లవి తన తండ్రి యొక్క పంతంతోన, తన తండ్రి చేయలేనిది తాను చేసి చూపిద్దామని పగలు ప్రతీకారాలతో ఈ ఇంటి కోడలుగా శ్రీకర్ పెళ్లి చేసుకోకపోయినా కమల్ని పెళ్లి చేసుకుంది అంటే ఈ ఇంటి మీద పగను కుట్ర చర్యను చేయటానికి వచ్చిందా అని రాజేంద్ర ప్రసాద్ అయితే స్టన్ అయిపోతాడు. ఇక స్టన్ అయిపోయి గార్డెన్లలో తిరుగుతూ ఉంటే పల్లవి వచ్చి మావయ్య గారు అవని వచ్చి మావయ్య గారు మీరు ఇంకా నిద్రపోలేదా అని అనగానే ఏంటమ్మా అవని నీ మీద నిందలు వేసి ఇంత దాకా తీసుకొని వచ్చిన పల్లవిని నువ్వు ఎందుకమ్మా ఇంకా ఇంకా క్షమిస్తున్నావు అని అనగానే మావయ్య గారు నేను క్షమిస్తున్నది ఇక పల్లవి మోస్తున్న మన ఇంటి వారసుడు గురించి ఆలోచిస్తున్నాను. ఇక అత్తయ్య గారికి ఇక పల్లవి నిజస్వరూపం తెలిసి పల్లవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే కమల్ జీవితం అన్యాయం అయిపోతుంది. ఒంటరిగా మిగిలిపోతాడు కమల్. అత్తయ్య గారికి తన పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంది. తన కళ్ళ ముందే శ్రీకర్ ఈ ఇంట్లో కనిపించుకోకుండా ఎక్కడో బ్రతుకుతున్నాడు. ఇక కమలైనా ఆనందంగా ఉన్నాడనుకుంటే కమల్ జీవితం కూడా ఇలా అయిపోయిందని అత్తయ్య గారు చాలా బాధపడతారు. మరోపక్క మనం ప్రణతికి పెళ్లి చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇంటి కోడళ్ళు ఇలా ఉన్నారు, మన ఇంట్లో జరుగుతుంది అంటే ప్రణతికి సంబంధాలు కూడా రావు మావయ్య గారు. అందుకోసమే కుటుంబం అందరి గురించి ఆలోచించి పల్లవి నిజస్వరూపం తెలిసినప్పటికీ కూడా నేను మౌనంగా ఉన్నాను. దయచేసి ఈ నిజాన్ని మీరు చెప్పొద్దు, అత్తయ్య గారికి చెప్పొద్దు, నా మీద ఒట్టే అని పల్లవి అయితే వాళ్ళ మావయ్య దగ్గర ఒట్టు అయితే పెట్టుకుంటుంది. ఇక వెంటనే మన అవని అంటూ ఉంటుంది, మావయ్య గారు అత్తయ్య గారికి ఈ వయసులో ఇంకేం కావాలి చెప్పండి, కాబట్టి శ్రీకర్ని శ్రీయాని కూడా ఈ ఇంటికి తీసుకుని వచ్చేద్దాం మావయ్య గారు అని అనగానే ఈ ఇంట్లో ఉన్న సమస్యలను చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపిస్తుంది, అలాగే చేద్దాం అని అనగానే అవని ఎంతో సంతోషంతో హ్యాపీగా వెళ్ళి నిద్రపోతుంది. మీరు కూడా వెళ్ళి నిద్రపోండి మావయ్య గారు, చాలా టైం అయింది అని వీళ్ళైతే లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక కమలైతే ఆహా ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో మా వదిన మీద ఎన్నో మచ్చలు నిందలు వేసి ఎంత సంతోషంగా పడుకుంటున్నావే, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయగలను, కానీ ఎందుకు గెంటేనిదో తెలుసా, నీకు నీ తండ్రికి ఇద్దరికి కూడా ముందల కాళ్ళకు బంధాలు వేయాలి అంటే నువ్వు నా ఇంట్లో నా భార్యగా నా పక్కనే ఉండాలి. అలా ఉంటేనే నువ్వేం చేస్తున్నావో నీ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకొని నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. మా వదిన మీద నువ్వు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నావో తెలుసుకుంటాను. పల్లవి ఇంతకాలం నా భార్య అని నీకు గౌరవించాను. అసలు నా దృష్టిలో నువ్వు నా భార్యవే కాదు, నీ కడుపులో బిడ్డ గురించి మాత్రమే నేను క్షమిస్తున్నాను. అంతేకాదు రేపటి నుంచి నీకు తెలియకోకుండానే నీ పక్కనే ఉంటూనే ఈ ఇంట్లో నీకు 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు కమలే కాదే అని కమలైతే అనుకుంటూ ఉంటాడు పడుకున్న తన భార్య పల్లవిని చూసి. అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే అత్తయ్య గారు రెడీ అవ్వండి అని అనగానే ఎక్కడికమ్మా అవని అని అనగానే శ్రీకర్ శ్రీయాని ఇంటికి తీసుకుని రావటానికి అని చెప్పంగానే ఏం మాట్లాడుతున్నామమ్మా అవని, మీ మావయ్య గారి సంగతి తెలిసిందే కదా అని అనగానే లేదు పార్వతి, ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళి శ్రీకర్ శ్రీయాని ఇంటికి తీసుకొని వస్తున్నాం అని అనగానే ఏవండి నిజంగా ఈ మాట మీరే మాట్లాడుతున్నారా అని అంటూ ఉంటుంది పార్వతి. అవును, నాకు అవని నా కళ్ళు తెరిపించింది. ఈ ఇంట్లో శ్రీకర్ శ్రీయ కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది. అందుకోసమే మనిద్దరమే వెళ్ళి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి మరీ ఇంటికి ఆహ్వానిద్దాం పదా అని అనగానే నిజంగా చాలా థ్యాంక్స్ అవని అని కోడల్ని హాక్ చేసుకొని పదండి వెళ్దామని శ్రీకర్కి శ్రీయాకి బొట్టు పెట్టి కొడుకుని కోడల్ని ఇంటికి ఆహ్వానిస్తున్నామని వాళ్ళతో పాటే కారు ఎక్కించి మరీ ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇక అవని వాళ్ళకి హారతి ఇచ్చి మరీ కుడికాలు లోపల పెట్టి రండి అని అంటుంది. ఇక శ్రీయ అయితే థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ రోజు కోసం నువ్వు ఎంతగా ప్రయత్నాలు చేశావో నాకు బాగా తెలుసక్క అని హక్ చేసుకుంటుంది. దేవుడా మళ్ళీ ఈ ఇంట్లో అవని భజన మొదలైపోతుందా, ఈ ఇంట్లో అవనికి సపోర్టుగా ఇంకో కొత్త కోడలు వచ్చేసిందా, రాణి ఎంత కోడలు వచ్చినా నా స్థానం నాకే ఉంటుంది
అంతేకాదు ఇక ఏం ప్లాన్లు వేసినా ఈసారి ఇరికించటానికి ఇంకో కొత్త క్యారెక్టర్ కొత్త కొడలు వచ్చింది అని నేను ఎంతగానో తెలివిగా ప్లాన్ చేశాను. కానీ ఆ చీర నా కొంప ముంచింది. ఆ చీరే కనుక దొరకపోతే ఈరోజు ఇంట్లో పరిస్థితి వేరేలాగా ఉంటుంది. సర్లే, కొత్త కొడలు వచ్చింది కాబట్టి ఇంకా కొత్త కొత్త ప్లాన్లు వేసి ఈ ఇంటిని ఇంకా తొందరగానే 3 ముక్కలు చేయొచ్చు అని చెప్పేసేసి మన పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మన కమల్ అయితే ఆ పనులు ఈ పనులు ఇష్టం వచ్చినట్టు చెప్పి ఒళ్ళంతా చెమటలు వచ్చేటట్టుగా మన పల్లవికి అయితే ఊహించని రీతిలో పనిష్మెంట్లు అయితే ఇస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.